క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో అనేక మంది పేర్లు ప్రస్తావిస్తాడు. ముగింపులో అనేక మంది పేర్లు వెనక వారు ఎవరో ఏం చేశారో ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నిజమే, అందులో ఒక్కొక్క వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క సేవా పరిచర్య, పౌలు గారితో వారికి ఉన్న అనుబంధం, వారి యొక్క ఉనికి ద్వారా పరిచర్య విస్తరించబడ్డాం, ఇవన్నీ పౌలు గారు వివరిస్తూ చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. వారేంటో, ఎక్కడి వారో, వారి ద్వారా పరిచర్య ఏం జరిగిందో, పరిచర్యకు వాళ్ళు ఏ రీతిగా సహకారం అందించారో, ఏ రీతిగా త్యాగము అన్నది వారి జీవితాల్లో మనం కనుగొనగలమో పౌలు గారు ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే, రోమపత్రిక 16వ అధ్యాయంలో చాలామంది పేర్లు ఉంటాయి. చాలామంది పేర్లు, కొద్దిమంది పేర్లను అలా పేరు వ్రాసి ఉదహరించి వారికి వందనాలతో ముగించాడు. అయితే కొంతమంది గుణగణాలు వ్రాశాడు. నిజంగా కొన్ని పేర్లు, వాటి వెనక వారు చేసిన సేవా పరిచర్య మనం యోచించినప్పుడు మనం కూడా అలా ఉండాలి కదా అని ఖచ్చితంగా మనం ప్రేరేపించబడతాం. అందుకే ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. ఈ యొక్క వాక్య భాగంలో మనం అనేక మంది గురించి చదువుకుంటాం. ప్రత్యేకంగా నేను ఈ దినాన 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక తల్లి గురించి రాయబడింది. ఆ తల్లిని గురించి రాస్తూ, ఆమె పేరు రాయబడలేదు, ఆమెను గురించి ఉదహరిస్తూ ఒక మాట చెప్పాడు. ఆమె నాకు తల్లి, నాకు అమ్మ అని చెప్పాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత అంత శ్రమానుభవం, అన్ని శ్రమలు అనుభవించింది ఎవరు అంటే పౌలు గారే. పౌలు గారు పొందినన్ని శ్రమలు ఏ యొక్క కొత్త నిబంధన భక్తుడు పొందలేదు అనాలి. నిజంగా పౌలు గారు తన వ్యక్తిగత విషయాలు, ప్రత్యేకంగా సేవకు వచ్చిన తర్వాత తను అనుభవించిన కష్టాలు, ఆ శ్రమల బాట గురించి మనకి 2 కొరింథీ పత్రిక చదివితే మనకి ఎన్నో విషయాలు తేటతెల్లమవుతాయి. తను పొందిన కష్టాలు, సువార్తను బట్టి పౌలు గారు హింసించబడిన విధానం మనకి 2 కొరింథీ పత్రికలో మనం ఎన్నో విషయాలు మనం చూస్తాం. అయితే అటువంటి పౌలు గారు ఈమె ద్వారా ఆదరించబడ్డాడు, ప్రోత్సహించబడ్డాడు, బలపరచబడ్డాడు. చాలా ఆసక్తి కలిగిస్తుంది. పౌలు గారు రాసిన ఆ మాట మనకి చాలా ఆసక్తి, ప్రేరణ. వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం కూడా అనేక మందికి తల్లులుగా ఉండాలి. సేవలో ప్రోత్సహించేవారిగా ఉందాం, చేయూతనిచ్చేవారుగా ఉందాం, ఆదరించేవారిగా ఉందాం, ధైర్యపరిచేవారిగా ఉందాం. ఒక తల్లిగా మన పాత్రను కొనసాగిద్దాం. అదే ఈ వాక్యంలో సారాంశం. రండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనాలు. శుభాకాంక్షలు, వందనాలతో ముగిస్తున్నాడు ఈ పత్రిక. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది అంటే, ఏర్పరచబడిన రూపునకు వందనాలు. ఆమె తల్లి మరవబడలేదు. ఏర్పరచబడిన రూపు వెనక ఆ తల్లి ఉంది. క్రీస్తు ద్వారా రూపించబడిన పాత్ర రూపు. అయితే రూపు వెనక తల్లి ఉంది. ప్రభు పరిచర్యలో కుమారుని నిలబెట్టింది. బలవంతుని చేతిలో బాణముగా అందించింది ఆ తల్లి. రూపు
ఏర్పరచబడ్డానికి కారణం తల్లే కదా. తల్లి భక్తి నేర్పించకుండా, భక్తిలో పెంచకుండా, ప్రభు సన్నిధికి తీసుకురాకుండా రూపు దేవుని పరిచర్యలో నిలబడతాడు అని అనుకుంటున్నారా? కానే కాదు. పిల్లలారా, చూడండి, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. ఇది మీకు ధర్మమే. పిల్లలు విధేయులై ఉండాలి. అయితే ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో ఆ తల్లిదండ్రులు బిడ్డకు నేర్పాలి. రూపుకు జరిగింది అదే. ప్రత్యేకంగా ఆ తల్లిని గురించి పౌలు గారు రాస్తున్నాడు. ఏర్పరచబడిన రూపు నాకు వందనాలు, ఆమె తల్లికి వందనాలు అని చెప్పాడు. నిజంగా చూడండి, ఆమె తల్లి పేరు రాయబడలేదు, కానీ అమ్మగానే పిలువబడింది. ఆమె తల్లికి కూడా వందనాలు. పౌలు గారి ద్వారా మరవబడలేదు ఆ తల్లి అంటే దేవుని ద్వారా మరవబడలేదు రూపు తల్లి అని ఇంకొక మాట జోడిస్తూ ఉన్నాడు అక్కడ. ఆమె నాకును తల్లి. ఎంత బాగుంది ఈ మాట. ఆమె నాకును తల్లి. మన గురించి కూడా అనాలి కదా అలాగా. ఆ కుటుంబం నన్ను తల్లిలాగా ఆదరించారు. ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు నాకు తల్లిలాగా. తల్లి ఆదరిస్తుంది. ప్రభు కూడా ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అన్నాడు ప్రభు. అవును కదా. తల్లి ఆదరించడానికి ప్రతీక. తల్లి ప్రేమలో కలుషితం లేదు. తల్లిలో త్యాగం చూస్తాం. తల్లిలో బిడ్డ కొరకు సమర్పణ చూస్తాం. బిడ్డ కొరకు తల్లి చేయందేది కూడా లేదు. అవును కదా. ఈ తల్లి తన బిడ్డలకే తల్లి కాదు, జన్మనిచ్చిన బిడ్డలకే తల్లి కాదు, పౌలు గారికి కూడా తల్లి. ఇప్పుడు పౌలు గారు ఆ మాట ఆమె గురించి రాయగలిగాడు అంటే నిజంగా ఆమె గుణగణాలు ఎంత ఉన్నతమై ఉండాలి ఆలోచించండి. ఇంతకీ ఈ రూపు ఎవరు? రోమా సంఘంలో వాళ్ళు ఎందుకున్నారు? ఎక్కడ వాళ్ళు? వీళ్ళ చరిత్ర ఏమిటి? రూపు తల్లి ఆమె ఎవరు? వీరెక్కడి నుంచి వచ్చిన వారు? పౌలు గారితో ఎలా అతకబడ్డారు? పరిచర్యలో ఏ రీతిగా సహకరించారు అన్న విషయాలు మనం ఖచ్చితంగా చూడగలగాలి. ఆమె తల్లిని గురించి మాట్లాడుతున్నాడు. రూపు, నీకు నీ తల్లి ఎలాగో మీ అమ్మ నాకు కూడా అలాగే. నిన్ను ఎలా ప్రేమించిందో నన్ను అలా ప్రేమించింది. నిన్ను ఎలా హక్కున చేర్చుకుందో నన్ను కూడా అలా హక్కున చేర్చుకుంది. ఈ రూపు ఎవరు అని మనం చూడాలి. ఆ చరిత్ర తెలుసుకోవాలంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో మనం అక్కడ ఒక విషయాన్ని చూస్తాం. మనం ఏం చూస్తాం? కురేనీయుడైన సీమోను గురించి చూస్తాం. ఆ కురేనీయుడైన సీమోను కుమారుడు అని మనం తెలుసుకోవాలి. రూపు. ఆ వాక్య భాగం మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంది. మార్కు సువార్త 15:21లో ఆ వచ్చిన భాగాన్ని మనం, కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జంద్రునకు రూపునకు తండ్రి. ఈ కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు చివరి ఘట్టం. ఆయన సిలువను మోస్తూ యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు కదా. యెరూషలేము వీధుల్లో సిలువను మోస్తూ ఉన్నాడు ఆయన. యెరూషలేము ఆ పస్కాకు ప్రపంచ నలుమూలల నుండి ఎక్కడున్న యూదులైనా సరే యెరూషలేముకు వస్తారు. ఇతడు ఆఫ్రికాలో స్థిరపడిపోయాడు. కురేనీయుడు. యెరూషలేమునకు ఈ కురేనియా దాదాపుగా 900 మైళ్ళ దూరంలో ఉంది. పస్కాకు యెరూషలేముకు వెళ్ళాలని ప్రతి ఒక్క యూదుని ఆశ, ఆకాంక్ష, కోరిక. అర్థమవుతుందా? దాదాపుగా 300 సంవత్సరాల క్రితం ఈ కురేనియా ప్రాంతంలో ఒక తెగ, ఆ తెగ యూదులే. ఆ తెగ
అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 9వ వచనంలో వారికి ఒక సమాజ మందిరం యెరూషలేములో ఉంది అని మనం చూస్తాం. అవును, క్రీస్తు పూర్వం 630 సంవత్సరంలో గ్రీకుల ద్వారా ఆఫ్రికా ఖండంలో వీరు స్థిరపడ్డారు. ఆ దండయాత్రలో ఆఫ్రికా ఖండంలో ఈ ప్రజలు స్థిరపడిపోయారు. అక్కడ అష్షూరు రాజు వారిని బానిసలుగా పట్టుకెళ్ళడం మనం చూస్తాం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఈ కురేనియా ప్రాంతం అలా స్థిరపడిన వారు అనమాట. అర్థమైందా? ఇక వీరు ఎవరు అంటే ఆఫ్రికా మీ అందరికీ తెలుసు. హాము సంతతి, ఆదికాండం 10:16. కూషీయులు, కురేనీయులు అనగా నలుపు, వీరు నల్లగా ఎత్తుగా లావుగా ఉంటారు. ఈ ఆఫ్రికా ఖండపు నది మనకు తెలుసు కదా, నల్ల జాతి వారి గుండా ప్రవహించిన నది పిషోన్ నది ఆఫ్రికా గుండా. ఇక్కడ బంగారం బాగా దొరుకుతుందని దేవుడు ఆఫ్రికాను ప్రేమించాడు. కూషు, ఈ కురేనియా నీగ్రోలు నల్లని వారు అంటారు. అందుకే వీరు నల్లగుంటారని ఇర్మియా గ్రంథం 10:23లో కూడా చూస్తాం. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? కూషు దేశస్థుడు వచ్చిన చర్మమును మార్చుకొనగలడా అని చూస్తాం మనం. మత్తయి సువార్త 27:32లో కూడా వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయటకు అతన్ని బలవంతం చేసరే. మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. మార్కు సువార్తలో కూడా రాయబడింది కురేనీయుడు సీమో గురించి. లూకా సువార్తలో కూడా వారాయనను తీసుకొని పోవచ్చుండగా లూకా సువార్త 23:26 పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దాన్ని పెట్టిరి. లూకా సువార్త 23:26. అర్థమైందా? ఇప్పుడు యెరూషలేముకు వచ్చారు పస్కాను ఆచరించడానికి. అక్కడ జనసందోహం ఒక వ్యక్తిని సిలువేస్తున్నారు. ఎందుకు సిలువేస్తున్నారో ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తికి తెలియలేదు. ముందుకు వెళ్ళాడు, అందుకే కదా. అతన్ని ఎందుకు లాగారు? సిలువను మోయినట్లుగా కురేనీయుడైన సీమోన్ అంటే అతడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ముందుకు పరుగులు తీశాడు. ఎందుకు ఆ వ్యక్తిని సిలువేస్తున్నారు ఆ రీతిగా? కారణం ఏంటి విచారించేవాడు అనమాట. అందుకే అందరేమీ వెనక్కి వెళ్తా ఉంటే ఈ కురేనీయుడు సీమోన్ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ముందుకు వచ్చాడు. అందుకే వారు బలవంతం చేశారు, నువ్వు రా సిలువమై. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువను మోస్తూ ఆయన సొమ్మసిల్లి పడిపోయిన సందర్భంలో సిలువను మోసి ఆ కాసేపు కురేనీయుడైన సీమోను భుజం మీద ఆ సిలువను మోపారు. అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ ఇన్ సైమన్స్ లైఫ్. ఊహించని సిలువ. ఒక అద్భుతం ఏంటో తెలుసా? సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువను మోయడానికి పరము నుండి దిగి వచ్చిన దైవ కుమారుడైన యేసు క్రీస్తుతో పాటు యెరూషలేము వీధుల్లో యేసు క్రీస్తు భుజముతో పాటు తన భుజాన్ని ఇచ్చాడు. అయితే సిలువ మోయడానికి అతడు అర్హుడు కాదు, కానీ ప్రభుతో కూడా ఉన్నవాడు ఈ కురేనీయుడైన సీమోను. యెరూషలేమును ప్రేమించాడు, అందుకే పస్కాను ఆచరించడానికి వచ్చాడు. ఆరాధించే హృదయం కలిగిన వాడు కురేనీయుడైన సీమోను. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తిని సిలువేస్తున్నారని విచారించి తెలుసుకునే తత్వం కలిగిన వాడు ఈ కురేనీయుడైన సీమోను. అందరేమో శాపగ్రస్తమైన సిలువను మోయడానికి వెనక్కి వెళ్తూ ఉంటే ముందుకు వచ్చాడు, భుజాన్ని ఇచ్చాడు. రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అని తెలుసు. గల్తీ పత్రికలో మనం అదే చూస్తాం 3:14లో. అయితే ఆ సిలువను మోయడానికి వెనక్కి తగ్గలేదు, సిలువనెత్తుకుని ప్రభువును వెంబడించాడు. పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వ్యక్తి. ఇప్పుడు అర్థమైందా? ఆ వ్యక్తి నైజం, ఆ వ్యక్తి భక్తి, ఆ వ్యక్తి యొక్క ఆరాధన హృదయం, సిలువను మోసిన తత్వం, వెనుతిరగని స్థితి, ప్రభుతో పాటు నడిచిన తీరుతెన్నులు, శాపగ్రస్తమైన సిలువను మోయడానికి వెనక్కి తగ్గని ఆ సీమోను చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? భక్తి కలిగిన కుటుంబం అని అర్థమవుతుంది కదా. భక్తి కలిగిన కురేనీయుడైన సీమోను, ఆయన భార్య ఈమె, ఆయనకి 2 కుమారులు, రూపు, అలెగ్జాండరు, 2 కుమారులు. అయితే వీరు ఆ తర్వాత చరిత్రలో మనం ఏం చూడగలుగుతామంటే, నిజంగా ఆ చీకటి ఖండం కదా, ఆ చీకటి ఖండం ఆఫ్రికా అంటే చీకటి ఖండం. ఈ కురేనీయుడైన సీమోను సిలువను మోయడం ద్వారా ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు. పల్లెటూరు నుంచి వచ్చాడు, కానీ నేటి దినాన
ప్రపంచం అంతా తెలుసు కురేనీడైన సీమోను. అతని భక్తి, అతని తీర్మానం, అతని ఆరాధన హృదయం. ఇప్పుడు అర్థమైందా? ఆ కురేనీడైన సీమోనికి 2 బిడ్డలు. ఆ 2 బిడ్డల్లో రూపు ఆయన భార్య. వీరు యేసుక్రీస్తు మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత వారు ఆ ప్రాంతం నుండి రోమపట్టణానికి వచ్చారు. వాళ్ళు స్థిరపడిపోయారని చరిత్రలో చూస్తాం. సంఘములో బహుపాత్ర, పరిచర్యలో కుటుంబం అంతా కూడా పరిచర్యలో కొనసాగారు. ప్రత్యేకంగా పౌలు గారిని పరిచర్యలో ఆదరించింది ఈ కురేనీయుడైన సీమోను భార్య. నేను ఇలా అంటాను, పల్లెటూరు నుంచి వచ్చిన ఈమె. అందుకే పౌలు గారు పరవశించి, ఆనందించి, ప్రహర్షించి, ఆమె ప్రేమకు తన్మయుడై ప్రభువును స్తుతించి అంటున్నాడు, రూపునకు వందనాలు, ఆమె తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి. ఇదండి ఆమె చరిత్ర. అర్థమైందా? ఇప్పుడు వారు యెరూషలేముకు వచ్చి స్థిరపడిపోయారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, ఎందుకు వచ్చారు వారు? ప్రభు పరిచర్య నిమిత్తం పల్లెటూరు నుండి రోముకు వలస వచ్చారు అని చూస్తాం మనం. లూకాసు వార్త 23:26 ప్రకారం మనం అదే చూస్తాం. మనం వింటున్నారా? పరిచర్య నిమిత్తం వచ్చారు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు నేను, ఒకవేళ పరిచర్య నిమిత్తం వెళ్లాల్సి వస్తే వెళ్ళగలమా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసాడే, నువ్వు రాగలవా? దేవుని కొరకు నీవు ఒకవేళ నీకు ఇష్టమైనవి విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టగలరా? త్యాగం చేయగలరా? సమర్పణతో ముందుకు సాగగలరా? ఆలోచించండి. ఇవన్నీ అనునిత్యం ప్రతిదినం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నువ్వు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధమే ప్రభువా, నువ్వు ఆజ్ఞివు, నువ్వు సెలవిమ్ము ప్రభువా, నేను చేస్తా అని చెప్పాలి కదా. చెప్పగలరా? ప్రభు కొరకు నీ తీర్మానం ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలీదు, కానీ బయలు వెళ్ళను. ఇది కదా సమర్పణ. నాగటి మీద చేయి పెట్టి వెనుతిరిగివాడు నాకు పాత్రుడు కాదని ప్రభు మాటలు మర్చిపోతే ఎలా? ప్రభు పరిచర్య నిమిత్తం వారి జీవితంలో చెరగని ముద్ర. యేసుతో పాటు సిలువను మోసినవాడు, యేసు వెంట ఉన్నవాడు. నేనంటాను, ఆ సిలువను మోసేటప్పుడు ప్రభుకు సమర్పించుకున్నవాడు తను మాత్రమే కాదు, ఇంటికి వచ్చి తన భార్యకు చెప్పుండాలి కదా. భార్య కూడా ఉండాలి, ఆ కుటుంబం అంతా వచ్చి ఉండాలి. ఆ కుటుంబం దేవునికి సమర్పించుకున్న కుటుంబం. యెరూషలేము సంఘములో పరిచర్యలో కీలక పాత్ర పోషించింది ఆ కుటుంబం. పౌలు గారితో పాటు ఉన్న కుటుంబం. మీ కుటుంబం సంగతి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీ బిడ్డలు ఎక్కడా? పరిచర్యలో మీ పాత్ర ఏమిటి? దేవుని కొరకు మీ కుటుంబ పరంగా ఏం చేశావు? లెక్కలు కదా ఇవి. ఎవరు అడగట్లేదు అనుకుంటున్నారా? లేదా అడిగినా మేము లెక్క చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నారా? నువ్వు ఎవరికి లెక్క చెప్పినా చెప్పకపోయినా ఒక దినం మాత్రం ఉంది, దేవునికి లెక్క చెప్పాలి కదా. మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి, లెక్క చెప్పాలి. ఆయన లెక్క అడుగుతాడు. ఏం చెప్తారు అప్పుడు? దేవుని కొరకు సమర్పించుకున్న కుటుంబం. ఎంత బాగుంది పదం. యెహోషువ అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయా? మీరు ఎవరిని సేవించుదురో సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఇది కదా తీర్మానం. ఇదిగో కురేనీడైన సీమోను వారి కుటుంబం, కురేనీడైన సీమోను భార్య, ఆ 2 బిడ్డలు అలెగ్జాంద్రు, రూపు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. సేవించరాళ్ళు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. ఆలోచించండి.
మన కుటుంబాలు ఎంతగా దేవుని కొరకు వాడబడాలి కదా. చుట్టుపక్కల ఉన్న వారికి ఒక క్రైస్తవ కుటుంబంగా నీ ప్రభావాన్ని చూపించాలి కదా. ఏమవుతుంది? ఎందుకు ఆ ప్రభావం మనలో లేదు? పనికి మాలిన వారు అయిపోయారు మన బిడ్డలు. అన్యుల కన్నా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు మన బిడ్డలు. దుష్టులుగా బ్రతుకుతున్నారు మన బిడ్డలు. కాదంటారా? నువ్వే ఉత్తరవాదివి. ఎందుకు పెంచావు అలాగా? అలా పాడైపోతుంటే చేతులు కట్టుకొని చూసి ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? నిన్ను కొట్టే స్థాయికి వచ్చాడు, నిన్ను తిట్టే స్థాయికి వచ్చాడు, పెద్ద పెద్దగా అరుపులు కేకలేసే స్థాయికి వచ్చాడు. ఎందుకు? కారణం నువ్వే. రూపుకు తల్లిలాగా నువ్వెందుకు లేవు? పౌలు గారు అంటున్నాడు, ఆమె రూపుకే కాదు నాకు తల్లి. అంత ప్రేమతో పిలవడానికి ఆమె కారణమైంది. ఆలోచించండి. చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మాట వింటలేదు. ఎక్కువ ఇవి మగబిడ్డలు కాదు, ఆడపిల్లలు కూడా. మా బిడ్డలో మాట వింటల్లా, ఫోన్లు ఎక్కువ వాడుతున్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో చాట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా మీరు? నీ సొంత బిడ్డలకే నువ్వు తల్లిగా లేవే, మిగతా వాళ్ళకి తల్లిగా ఎలా ఉంటావు? నీ సొంత బిడ్డలకి నువ్వు సరైన తండ్రిగా లేకపోతే బయట వాళ్ళకి తండ్రిగా ఎలా ఉంటావు? అందుకు ఆ దేవుడు మనల్ని ఎక్కడుంచాడు? అనేకులకు తల్లిగా, అనేకులకు తండ్రిగా మనం ఆదరించవలసిన వారమై ఉండగా మన బిడ్డల్ని సరిగ్గా పెంచలేక సాతానుకు అప్పగించి ఈ దినాన్ని ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఏంటి నీ సంగతి? ఒక్కసారి ఆలోచించండి. సంతోషంగా ఉండవలసిన మీ ఇల్లు ఆనంద సునాద గీతాలతో, రక్షణ సునాద గీతాలతో, అనగా నీతిమంతుని గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ ధ్వని వినిపించవలసిన మన ఇళ్లల్లో కేకలు, అరుపులు, అల్లర్లు. ఏంటిదంతా? చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నిన్ను బట్టే కదా అన్య జనుల మధ్య నా నామం దూషణ పాలు అవుతుంది అని. ఎంత దుఃఖం దేవునికి, ఎంత బాధ. క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు పాడైపోతుంటాయి. వారే కదా టార్చ్ బ్యారర్స్. నీ విశ్వాసం అనే లాంతర్ను, నీ విశ్వాసం అనే కాగడను పట్టుకొని వెళ్ళాల్సింది వాళ్లే కదా. నీ భక్తి కాగడను పట్టుకొని వెళ్ళాల్సింది వాళ్లే కదా. నీవు అందించిన రక్షణ సువార్తను మోసుకెళ్లాల్సింది వాళ్లే కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాడైపోయారు, పాడు చేశారు. రూపు తల్లి అలా కాదు. కురేనుడిన సీమోను పల్లెటూరుడే, కానీ పట్టణాన్ని దేవుని కొరకు సంపాదించే బిడ్డలను కన్నారు వాళ్ళు. పల్లెటూరుడే నేటి దినాల ప్రపంచ స్థాయిలో రూపు తెలుసు. పౌలు గారు రాసిన రాతలు, రూపు తల్లి నాకు తల్లి. ఇది కదండి మన గురించి రావాల్సిన సాక్ష్యం. ఏది మన సాక్ష్యం? ఒకసారి ఆలోచించండి. మన సాక్ష్యం ఎక్కడా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేముండే స్థలం ట్రైబల్స్. మా అమ్మ అక్కడ పరిచర్య చేసింది, టీచర్గా కొంతకాలం పనిచేసింది అక్కడ. అంత ట్రైబల్స్ వాళ్ళు దొంగతనాలు చేస్తారు. వాళ్ళ నైజం, వాళ్ళ వృత్తి అది. వాళ్ళకు చదువు చెప్పే, భక్తిని నేర్పించే, దొంగతనాలు చేయడం మాన్పించింది మా అమ్మ, మా నాన్న ఇద్దరు. మీకు ఒక విషయం తెలుసా? గ్యాంగ్ అంటారు వాళ్ళని. గ్యాంగ్ 1, గ్యాంగ్ 2, గ్యాంగ్ 3. వారి జీవితాలు మారడానికి, వారు చదువుకోవడానికి, దేవుని నమ్ముకోవడానికి, ఉద్యోగాలు తెచ్చుకొని స్థిరపడడానికి కారణమైందామా. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు అమ్మ నీకే కాదు, కొన్ని వందల మంది ఆ మాట అనడం. నేను ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే నేను తెలిగిపోవచ్చు. మీ అమ్మ మాకు అమ్మ. ఆ రోజు మీ అమ్మ మమ్మల్ని ఆదరించింది.
మమ్మల్ని ధైర్యపరిచింది, సేద తీర్చింది, చదువు చెప్పింది, ఇంట్లో పెట్టుకుంది. మా అమ్మ మా నాన్న దొంగతనాలు చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో సేద తీరాం, భక్తి నేర్చుకున్నాం. ఆ భక్తి వదలలేదు ఈ దినాన, ఈ స్థితిలో మేము ఉండడానికి. పౌలు గారు అన్నాడే, రూపునకు వందనములు, ఆయన తల్లికి వందనాలు, ఆమె నాకు తల్లి. ఈరోజు మా అమ్మని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మా అమ్మ నా తల్లి. ఇది కదా సాక్ష్యం. ఆమె లేదు, పరలోకం అందుంది, కానీ ఆమె తల్లి నమూనా ఇక్కడే ఉంచింది. ఈరోజు ఉదయం ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి, వైజాగ్లో ఉన్నామా, పెద్ద ఉన్నత స్థితిలో ఉండాము, ఫోన్ చేసి అంటుంది, మీ అమ్మ గుర్తొచ్చింది. ఈరోజు మేము ఈ రీతిగా స్థిరపడ్డానికి కారణం మీ అమ్మే. అమ్మను మర్చిపోలేదు. మీ అమ్మ నాకు అమ్మ. ఈరోజు ఉదయకాలం ఇది కదా సాక్ష్యం. ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? తల్లుగా మారండి. అనేక మందికి ప్రేమను పంచేవారిగా మారండి. అనేక మందిని ఆదరించేవారిగా మారండి. అనేక మందిని ప్రోత్సహించేవారిగా మారండి. అనేక మందికి బలం ఇచ్చేవారిగా మారండి. అనేక మందిని సేవలో తర్ఫీదిచ్చేవాడిగా మారండి. ఎంతకన్నా మనం సాధించాల్సిందేముంది? వీరు పరిచర్య నిమిత్తం ఎక్కడికి వచ్చారు? పరిచర్య నిమిత్తం వారు రోమ్కి వచ్చారు. దేవుని కొరకు చూడండి, ప్రయాణమై వచ్చారు. మన జీవితాలు అలా ఉండద్దా? వారు నిజమే దేవుని పరిచర్యలో తన బిడ్డలతో పాటు కురేనీయుడైన సిమోను ఆ తల్లి కలిసి పాల్గొనడం మనం చూస్తాం. అదే కదా అంటున్నాడు. దేవుని పరిచర్యలో మీరు మీ కుటుంబాలతో కలిసి, మీ బిడ్డలతో కలిసి దేవుని పరిచర్యలో పాల్గొంటున్నారా? అసలు ఆలోచన మీకుందా? మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం కదా. దావీదు ప్రార్థన, ప్రభువా, యెహోవా, నా కుటుంబం నీ ఆశీర్వాదము నుండి నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆస్వాదించు ప్రభువా, నీ సన్నిధిలో ఉండునట్లుగా దావీదు కోరుకున్నాడు. అసలు శ్రేష్టమైన ప్రార్థన ఇస్మాయేలు కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకనిమ్ము ప్రభువా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా, ఈ బిడ్డని నీ సన్నిధిలో బ్రతకనివ్వు, నా కూతుర్ని నీ సన్నిధిలో బ్రతకనివ్వు. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. ఇప్పటికైనా నేత్రాలు తెరుచుకోండి. చెడిపోయారా బిడ్డలు? పాడైపోయారా? పతనం అయిపోయారా? నువ్వు చేయాల్సింది ఏది లేదు, ప్రభు పాదాలు పట్టుకోవడం తప్ప. ఇప్పటికైనా దేవుడు బాగు చేయలేని జీవితం, దేవుడు కట్టలేని జీవితం, దేవుడు క్షమించలేని పాపి ఎవరు లేరు కదా. ఇప్పటికైనా రండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభా, విఫలమైన తల్లిని నేను, విఫలమైన తండ్రిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నా బిడ్డల్ని పెంచలేకపోయాను, ఈరోజు ఈ స్థితికి వచ్చారు, నేనేం చేయలేను ప్రభా, నన్ను క్షమించి నా బిడ్డలను బాగు చేయ ప్రభా. అంతే, ఇంతకు మించి ఏం చేయలేరు. అర్థమవుతుందా? రూపుకు తల్లి, రూపు ఆమె నీకు మాత్రమే కాదు, ఆమె నాకు కూడా తల్లి. ఈమె పౌలు గారి యొక్క అభినందనలు చూరగొన్న తల్లి. పౌలు గారి యొక్క అభినందనలు, అందుకే కదా రాస్తున్నాడు అంపేర్, అభినందనలు. అందుకే పౌలు గారి హృదయంలో ఆమె స్థానం సంపాదించుకుంది. ఆమె చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం పౌలు గారు మరవలేదు. ఈమెని మనం ధ్యానిస్తూ ఉంటే, ఈమెను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి షూనేం పట్టణంలో ఒక తల్లి ఉంది. అక్కడ ఆమె గండ్రాలు. నిజంగా ఎంత గొప్ప విషయం. ఎలీషాను ఆ పట్టణానికి వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మని భోజనానికి బలవంతం చేసింది. ఆమె ఇంటికి వచ్చాడు ఎలీషా. అయితే
ఆమె చూపించిన భక్తి శ్రద్ధలకి ఎలీషా ఆశ్చర్యపోయి తన పనివాడుతూ అంటున్నాడు, ఈమె మన ఎడల ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తుంది. భక్తి శ్రద్ధలు, ఈమె అలాంటి భక్తి శ్రద్ధలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని బిడ్డల ఎడల ఒక తల్లిగా మీరు ఉండాలి అంటే మనం తల్లులుగా ఉండాలి. తల్లి ఆదరణకు, తల్లి ప్రేమించుటకు, తల్లి త్యాగానికి, తల్లి సమర్పణకు గుర్తుగా ఉంది మనకి. నువ్వెవరైనా కావచ్చు, సంఘంలో ఉన్న నువ్వు వ్యక్తివి, స్త్రీ పురుషుని కాదు, మనం తల్లిగా ఆదరించాలన్నమాట. ఈ వాక్య భాగంలో మనం అది నేర్చుకుంటున్నాం. ఆ గండ్రాలు, ఆ షూనేమీరాలు తల్లిలాగా ఆదరించింది ఎలీషాని. అందుకే ఎలీషా కొరకు ఆమె చేసిన ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉన్నాయి. తన భర్తతో చెప్తుంది ఆమె, మన యొద్దకి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా అతడు ఉండున్నట్లుగా గోడ మీద గది కట్టిద్దాం, మంచం, బల్ల, పీట, దీపస్తంభం ఆయన కొరకు ఉంచుదాం. చూసారు ఆయన కొరకు ఎలా ఏర్పాటు చేసిందో. ఇది భక్తి శ్రద్ధలు. ఎలీషా ఆమెను ఎన్నడూ మర్చిపోలేదు. పౌలు గారు ఈమెను మర్చిపోలేదు. పౌలు గారు అభిమానాన్ని పొందింది, అందుకే తల్లిగా స్వీకరించాడు ఆమె. ఒక వ్యక్తిని మనం అమ్మ అని పిలవడం కన్నా ఇంకేమని పిలవగలం? ఇంకంతకన్నా గొప్ప ఏం పిలవగలం చెప్పండి? ఇంకా గొప్ప స్థాయిని మనం ఏమి ఇవ్వగలం? ఏది ఇవ్వలేము. పౌలు గారు ఆమెను అమ్మ అని పిలిచి ఉండాలి. పౌలు గారి యొక్క అభిమానాన్ని పొందింది ఆమె. అభిమానం, పౌలు గారి అభిమానాన్ని పొందింది. ఎలా అంటే ఆతిథ్యం ఇవ్వడంలో. అంతే కదా, ఆతిథ్యం ఇవ్వడంలోనే కదా. పౌలు గారికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది. నేను అనుకుంటాను తన ఇంట్లో పౌలు గారు ఉండాలి, పౌలు గారికి ఏం అవసరం ఆమె తీర్చి ఉండాలి, పౌలు గారికి వంట వండి పెట్టి ఉండాలి, పౌలు గారిని ఆదరించి ఉండాలి, పౌలు గారిని ధైర్యపరిచి ఉండాలి, పౌలు గారిని ప్రోత్సహించి ఉండాలి. ఒక తల్లి స్థానాన్ని ఆమెకి ఇచ్చాడు అంట. నిజంగా ఆమెను ఎలా వర్ణించగలం చెప్పండి? ఎలా కొనియాడబలగలం ఆమెని కదా. అందుకే మనం ఆమెను ఏం చెప్పచ్చు తెలుసా? యోగ్యురాలైన తల్లి ఆమె. యోగ్యురాలైన తల్లి. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె కొనియాడబడిన తల్లి ఆమె. చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఎదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య, ఒక తల్లి యొక్క లక్షణాలు రాయబడ్డాయి. అవన్నీ మీకు వర్తిస్తాయి ఖచ్చితంగా. ఆ విషయాలు మీరు చూసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఈమె యోగ్యురాలైన తల్లి. ఈమె నేనంటాను కురేనీడైన సీమోనికి ఈమె కిరీటమే కదా. యోగ్యురాలైన తల్లి. మీరు యోగ్యురాలైన తల్లులుగా ఉన్నారా? యోగ్యురాలైన తండ్రులుగా ఉన్నారా? యోగ్యులైన దేవుని పిల్లలుగా ఉన్నారా? యోగ్యులైన దేవుని పరిచారకులుగా ఉన్నారా? ఆలోచించండి. దినాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన విషయాలు ఇవే. యోగ్యురాలైన తల్లి. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనం అవే చూస్తాం. ఈ విశ్వాసం నీ అవ్వ అయిన లోయలో, ఆ తర్వాత నీ తల్లి అయిన యునేకేలో ఆ విశ్వాసం నీలో కూడా. యోగ్యురాలైన అమ్మమ్మ, యోగ్యురాలైన అమ్మ, యోగ్యుడైన తిమోతి. అందుకే గణపరచబడిన తిమోతి. తిమోతి అంటే అర్థం ఏంటంటే గణపరచబడినవాడు, దేవుణ్ణి గణపరచువాడు. నిజంగా అలాగే గణపరిచాడు. నిజమే కదా. మనం ఏం చేస్తున్నాం, ఏమి నేర్పిస్తున్నాం, మన బిడ్డల్ని ఎలా మలుస్తున్నాం, ఇది మనం అనునిత్యము ఆలోచించుకోవాల్సిన విధానం కదా.
నిజంగా ఎంత ధన్యులు ఈ అలెగ్జాండరు, ఈ రూపు అనేవాళ్ళు. మంచి తల్లి వాళ్ళకి. సహజంగా పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం బిడియం, ముభావం, సిగ్గు. నిజంగా ఆ రోమపట్నానికి వచ్చి వాళ్ళు చూడండి ఎలా పరిచయం చేస్తున్నారో, ముందు వరుసలో ఉండి. మన సంగతి ఏంటి? ముందు వరుసలో ఉండి పరిచయం చేస్తున్నారు. ఎవరి గురించి ఈ ప్రశంస ఇవ్వలేదు ఈమె. పౌలు గారు ఈమె గురించి చెప్తున్నాడు. మోషే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి 3 నెలలు పెంచి నైల్ నదిలో పడేయలేదు, విశ్వాసాన్ని బట్టి. అదే విశ్వాసం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని భక్తి కలిగిన తల్లిదండ్రులు, యోగ్యులైన తల్లిదండ్రులు. ఇది కదా మనం నేర్చుకోవాలి. అందుకే పౌలు గారి ప్రశంసకు నోచుకుంది, ప్రశంసిస్తున్నాడు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రశంసించబడ్డాం, ఆమెను గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పడం అంటే మాటలు అంటారా? అనగా దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ప్రశంస రావాలి. తను తాను మెచ్చుకున్నవాడు కాదు, కానీ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడని వ్రాయబడింది కదా. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆయన మెచ్చుకుంటున్నాడా? ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడా? మీ గురించి ఆలోచించండి. ప్రశంస పౌలు గారిని మా తల్లి వలె పౌలు గారిని ఆదరించింది, పరామర్శించింది. నిజంగా పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు. పౌలు గారి యొక్క కష్టాలు మనం ఆలోచించినప్పుడు నిజంగా అన్నీ కాదు. పౌలు గారి కష్టాలు మనకు అర్థం అవ్వాలంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు మీరు చదవచ్చు. పౌలు గారు ఏమంటున్నాడు? నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరియు అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని యూదుల చేత, 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ నలుదుల్లోనూ ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వల్లైన ఆపదలు, అన్యజనుల వల్లైన ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచు జాగరణములతోనూ ఆకలి దప్పుతోనూ తరచు ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతో ఉంటిని. ఇని చెప్పాడు. ఇంకను చెప్పవలసిన అనేకం ఉంది. ఇంత శ్రమ పడిన పౌలు గారికి ఆదరించిన తల్లి కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో పౌలు గారిని ఆదరించింది ఈమె. నిజమే కదా? ఆలోచించండి. ఈమెకి ఉన్నది ఏంటంటే తన సొంత బిడ్డలనే కాదు, ఈ వాక్యాన్ని బట్టి పౌలు గారు ఈ విషయాన్ని చెప్పగలిగాడంటే అనేక మందిని ఈ రూపు తల్లి అనగా ఈ యొక్క కురేనుడైన సిమోను భార్య, పేరు రాయబడలేదు, అయితే ఆమె అనేక మంది బిడ్డల్ని సొంత బిడ్డలుగా చూస్తుంది. మీరు చూస్తున్నారా? చూడాలి. క్రీస్తుని బట్టి చూడాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రేమను బట్టి చూడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? మన బిడ్డలను బాగా చూస్తాం, ఇంకో బిడ్డలను చూడం. అయితే చూడాలి, కానీ క్రీస్తు ప్రేమను బట్టి. నీ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలుసా? వారిని క్రీస్తు ప్రేమతో హత్తుకోవాలి. క్రీస్తుని గురించి చెప్పడం ద్వారా, క్రీస్తు ప్రేమను వారిలో చొప్పించడం ద్వారా, ఆ సహవాసంలో కూర్చోబెట్టడం ద్వారా, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఘనతను వారికి చెప్పడం ద్వారా ప్రేమించడం అంటే ఇది. అనగా వారిని ప్రేమించడం అంటే నీలో ఉన్న క్రీస్తును వారికి చూపించినప్పుడు బిడ్డల్ని దగ్గరికి వస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. ఇతరులను కూడా సొంత బిడ్డల వల్ల ఆదరించిన తల్లి. ఇతరులను కూడా అండి, వింటున్నారా? నేనంటాను, మీరు మీ బిడ్డలతో పాటు ఆ చుట్టుపక్కల ఉంటారే బిడ్డలో, చిన్న చిన్న పిల్లలు, మీకు గొప్ప అవకాశం. ఏదో సమయంలో మీ ఇంటికి వస్తారు పిల్లలు, మీ బిడ్డలతో పాటు కూర్చోబెట్టండి వాళ్ళని. వారానికి
2-3 సార్లైనా ఒక బైబిల్ తరగతిని ఏర్పాటు చేయండి. సండే స్కూల్ చర్చిలో జరుగుతుంది కదా, కానీ మీ ఇంట్లో ఒక బైబిల్ స్కూల్ జరగాలి పిల్లలకి. రోజుకొక 15 నిమిషాలు చాలు. ఇంకా సమయము మీకు దొరికితే 30 నిమిషాలు ఆ బిడ్డలను కూర్చోబెట్టి ఓ పాట నేర్పించండి. బైబిల్లో ఉన్న కథలు చెప్పండి, వీరగాథలు చెప్పండి. బైబిల్ గ్రంథంలో మంచి హీరోలు ఉన్నారు కదా, చెప్పండి. మొదటి సమయాల గ్రంథంలో నీకు చాలామంది హీరోలు కనిపిస్తారు దావీదుతో పాటు. న్యాయాధిపతుల గ్రంథంలో చాలామంది హీరోలు కనిపిస్తారు, చెప్పండి. యేసుక్రీస్తు గురించి చెప్పండి, యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి చెప్పండి. వాళ్ళకి పాటలు నేర్పించండి. చిన్నప్పుడే చెప్పండి, చిన్నప్పుడు ఆ విత్తనాలు వేయండి. మీరు వేసిన విత్తనాలు ఎక్కడికి పోవు. మీరు అనుకుంటే చేయొచ్చు. ఇది నీ బిడ్డకు వాక్యం చెప్పావు, ఇతర బిడ్డలకు కూడా వాక్యం చెప్పావు. నీ బిడ్డతో పాటు ఇతరులు కూడా సొంత బిడ్డలుగా ప్రేమించడం అంటే అది చేస్తారా? చేయండి. ఆ రీతిగా మీరు మీ సంఘానికి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. చేయాలి మరి మీరు ఆ పని. ఒకరోజు చేసి 2 రోజులు చేసి వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు మానేసేది కాదు. ఇది ఓ సమయం కేటాయించుకోండి, దేవుని కొరకు ఆ పని చేయండి. దానికి మీకు సమర్పణ కావాలి. ఈ తల్లిలాగా ఈమె ఎవరు అంటే విశ్వాసము క్రియలు కలిగిన తల్లి. ఒక్క విశ్వాసంతో సరిపెట్టుకోలేదు, ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించింది. యాకోబు పత్రిక 2:14 ప్రకారం 2:20 కూడా, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అని. కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలో, దేవునిలో మీకు విశ్వాసం ఉంది, అయితే ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో అంటే అర్థం ఏంటంటే రూపు తల్లి చేసినట్టు మీరు చేయాలి. ఈ వాక్యం వింటున్న ఒక తీర్మానం చేసుకోండి. అవును, నేను ప్రభువా రూపు తల్లిలాగా నేను అనేకులకు తల్లిగా నేను ఉంటాను, అనేకులను ఆదరిస్తాను ప్రభువా, అనేకులను నీ ప్రేమతో సంధిస్తాను, నీ ప్రేమతో వారిని సంపాదిస్తాను, నీ దగ్గర తీసుకొస్తా, అనేకులకు తల్లిలాగా ఉంటా. ఆ తీర్మానం మీదైనప్పుడు నిజంగా దేవుడు అని సంతోషిస్తాడు కదా. మనం చాలాసార్లు అండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు విశ్వాసం ఉంది, మంచిదే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, విశ్వాసం, అయితే అది ఎలా కనిపిస్తుంది? నీ క్రియల రూపంలో కనిపించాలి. నాలో ప్రేమ ఉంది, నాలో విశ్వాసం ఉంది, ఇదిగో ఈ క్రియలు నీ విశ్వాసాన్ని చాటి చెప్తాయి. అర్థమవుతుందా? ఈమె విశ్వాసము క్రియలు కలిగిన తల్లి, ఈమె దయాపరురాలైన తల్లి, దయ కలిగిన తల్లి. ఇంక అందులో ఏమాత్రం అనుమానం లేదు. రూపుని ఎలా చూసిందో పౌలు గారిని ఎలా చూసిందే, రూపుని ఎలా ఆదరించిందో, అలెగ్జాండర్ని ఎలా ఆదరించిందో, అనేకుల్ని ఎలా ఆదరించిందో, పౌలు గారిని ఎంతగా ఆదరించకపోతే, ఎంతగా దయచూపకపోతే, ఎంతగా ప్రోత్సహించకపోతే, ఎంత గొప్పగా ఆతిథ్యం ఇవ్వకపోతే పౌలు గారు ఆ మాట అన్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? రూపునకు మాత్రమే కాదు, ఆమె నాకు కూడా తల్లి, దయ కలిగి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనములో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి, మనమంట కరుణా హృదయులై. ఆమెలా ఆ మాట చూస్తాం, దయ కలిగింది ఆమె, కరుణా హృదయం. నిజంగా అందుకే అండి పౌలు గారికి ఈమె చేసిన కార్యాన్ని దేవుడు మర్చిపోలేదు. ఆ వచన భాగంలో ఆమె గురించి రాశాడు. హెబ్రీ పత్రిక 6:10లో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నువ్వేదైతే చేశావో ఆయన మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు, ఆమె గురించి రాయించాడు. రూపు తల్లి ప్రభావపూరితమైన పరిచర్య చేసింది రోమా సంఘంలో. ఆమె పలకరింపు, ఆమె పరామర్శ, ఆమె పరిచర్య, ఆమె పలకరింపు, ఆమె
పరామర్శ, ఆమె పరిచర్య. నిజంగా ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది ఆమె. కొలసి పత్రిక 4:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు, మనమంట దేవుని చేత ఏర్పరచబడిన వారం పరిశుద్ధులం, దేవునికి ప్రియమైన వారిగా ఉండునట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆమె ధరించుకుంది. అందుకే ఆమె రోమా సంఘంలో దేదీప్యమానంగా వెలిగిపోతా ఉందామా. ఒక జ్యోతిగా, ఒక నక్షత్రంగా ఆమె భక్తి జీవితం, ఆమె పరిచర్య అలా వెలిగిపోతా ఉంది. ఆయన మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఈ వాక్యం అంతా వింటున్నారు కదా. అనేకులకు తల్లిగా ఉండాలని మీకు కోరిక కలుగుతుందా? నేను ఎందుకు ఉండకూడదు అన్న ప్రేరణ మీకు కలుగుతుందా? అయితే మోకరించండి. ప్రభా, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? లేదు ప్రభా, నన్ను క్షమించండి. ఇకనైనా నేను అనేకులకు తల్లిగా, నీ సన్నిధిలో పరిచారకురాలుగా ఉండునట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభా. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినామా రోమా సంఘంలో ఒక చెరగని ముద్ర వేసి అపోస్తులుడైన పౌలు గారికి తల్లిగా ఉండే ఆ భక్తి జీవితానికి ఎదిగిందే. మరి నా సంగతి ఏంటి? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అదే అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందామని ప్రభు మాటలు. మన వివాదం, నీకొచ్చిన పరిస్థితి ఏంటో ప్రభువు చెప్పు. ఆయన వివాదాన్ని తీరుస్తాడు, సరిచేస్తాడు, భక్తి జీవితంలో ఎదిగేటట్టు చేస్తాడు ఆయన. వింటున్నారా? ఆమె అనేకులకు తల్లి, ఆమె అనేకులకు ఆదరణ, అనేకులకు ప్రోత్సాహం, అనేకులను ప్రభువును బట్టి పలకరించింది, అనేకులను పరామర్శించింది, అనేకులకు ధైర్యం ఇచ్చింది, పరిచర్యలో చేయూతనిచ్చింది. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన ఈమె నేటి దినాన ప్రపంచంలో అనేక మందికి పాఠం నేర్పిస్తుంది. ఇది కదా భక్తి జీవితం. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయండి. ప్రతి విషయం మీ కొరకే రాసుకోండి, ధ్యానం చేయండి. అనేకులకు తల్లిగా నేను ఉండడానికి నేనేం చేయాలి? ప్రతిదీ మీకు ఇక్కడ జవాబు ఉంది. ప్రతిదీ హృదయ పలక మీద, హృదయంలో భద్రం చేసుకోండి. అనేకులకు నేను తల్లిగా ఉండాలి, పరిచర్యలో నేను తల్లిగా ఉండాలి అని తీర్మానం చేసుకోండి. ప్రభు ముందు ఈ తీర్మానాన్ని ఉంచండి. ప్రభు సహాయాన్ని కోరండి, ఆయన నడిపింపును కోరండి. మీరు అనేకులకు తల్లులుగా ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మార్గమును సరళం చేస్తాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. రోమా సంఘంలో ఉన్న అనేకులు ఉన్నారు పరిచర్యలో. పౌలు గారు ఒక్కొక్క వ్యక్తిని గురించి రాస్తూ రూపు తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి, రూపుకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అని చెప్పాడు. స్తోత్రాలు ప్రభువా. తల్లి స్థానంలోకి తీసుకున్నాడు ఆమెను. అంతగా పౌలు గారిని ఎంతగా ఆదరించి ఉండాలామా. పౌలు గారు ఆమెను బట్టి ఎంత ప్రభువా ధైర్యపరచబడి ఉండాలి, ప్రేరేపించబడి ఉండాలి. ఆమె పలకరింపు, ఆమె పరామర్శ, ఆమె ఆదరణ, ఆమె ఆతిథ్యం పౌలు గారు ఎన్నడూ మరవలేదు. స్తోత్రాలు. అందుకే అంటున్నాడు నాకు ఆమె తల్లి అని. స్తోత్రం. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ప్రభా మీరు అన్నారు. అదే రీతిగా ఆమె రూపు తల్లి ప్రభా పౌలు గారిని తల్లిలాగా ఆదరించింది. ఎన్నో శ్రమల మధ్య నలిగిన పౌలు, కష్టాల కడలిలో ప్రభు శ్రమల మధ్య పరిచర్యను కొనసాగించిన పౌలుకు ఆమెకు ఆదరణగా నిలిచింది. స్తోత్రాలు. భక్తి జీవితంలో మేము కూడా అనేకులకు తల్లుల వల్ల మేము ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రియ బిడ్డల హృదయాలలో ప్రభువా నీరు కట్టి ఫలింపచేయండి. ఒక ప్రేరణ ఇవ్వండి ప్రభువా. పరిచర్యలో మేము అనేకులకు తల్లులుగా ఎందుకు ఉండకూడదు అనే ఆ ప్రేరణతో ప్రభువా ఈ వాక్యాన్ని మరింతగా ధ్యానం చేసి వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని వాక్య ప్రోత్సాహం, వాక్య ప్రేరణ, వాక్య నడిపింపుతో సరి చేసుకుని ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆస్వాదించండి.
మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.